మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈసారి తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల వికారాబాద్కు సంబంధించి మార్గంలో చేవెళ్ల మండలం ఖానాపూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బట్ ద సాడ్ న్యూస్, ఇప్పటికి 10 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజాగా నిన్న కాక మన జరిగిన బస్సు యాక్సిడెంట్లో 20 మందికి పైగా చనిపోయారు. ఆ ఘటన మరిచిపోకముందే మరో యాక్సిడెంట్, టిప్పర్ కింద ఈ బస్సు ఇరుక్కున్నట్టు ప్రస్తుతం జేసీబీతో తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాలు కూడా బయటకు తీస్తున్నారు. ఆర్టీసీ బస్సుకు సంబంధించి యాక్సిడెంట్ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అప్డేట్ చేస్తారు. మణికంఠ, ఏం జరిగింది అసలు? హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. చేవెళ్ల మండలం మీర్జాగూడ ఖానాపూర్ గేట్ వద్ద అయితే ఆర్టీసీ బస్సు అలాగే టిప్పర్ ఎదురెదురుగా రెండు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మొత్తం ఆర్టీసీ బస్సు ఈ తాండూరు నుంచి హైదరాబాద్ కు వస్తుందో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం ఈ బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే బస్సులో ఎంతమంది ఉన్నారో అనేది ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. అలాగే టిప్పర్ లారీలో ఎక్కువగా కంకర్ లోడ్ అయితే ఉంది. అది హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంది. ఈ క్రమంలోనే రైట్ సైడ్ ఈ బస్సుని ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆ బస్సులోకి దూసుకెళ్లిపోయింది టిప్పర్ లారీ. దీంతో ఆ బస్సులో పూర్తిగా ఎక్కడికక్కడ కంకర్ అయితే నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ పోలీసులు సహాయక చర్యలు అయితే చేపట్టారు. అక్కడ పూర్తిగా కూడా జేసీబీ సహాయంతో బస్సులో ఉన్న కంకర్ను కూడా బయటికి తీస్తున్నారు. కొంతమంది 15 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం ప్రాథమికంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు 10 మందికి పైగా మృతి చెందినట్లు అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్యపై ఒక స్పష్టమైన క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం గాయపడిన వారందరినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. అలాగే బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారు. ఎందుకంటే సుమారుగా ఈ టిప్పర్ లారీలో ఉన్న కంకర్ అంతా కూడా ఎక్కువ భాగం బస్సులోకి వెళ్ళిపోయింది. మొత్తం బస్సు అంతా కూడా ఈ కంకర్తోనే నిండిపోయింది. ప్రస్తుతం ఆ బస్సు లోపల ఎంతమంది చిక్కుకున్నారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఆ బస్సు లోపల ఇరుక్కున్న వారందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నంలో ప్రస్తుతం అక్కడ స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ ఘటన జరిగిన వెంటనే కూడా అంబులెన్స్ కోసం కాకుండా వేరే ఇతర ప్రైవేట్ వాహనాల్లోనే ప్రస్తుతం క్షతగాత్రులను కూడా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఆ ప్రమాదం జరిగిన వెంటనే కూడా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ డ్రైవర్ అయితే ప్రయాణికులు కూడా ఎక్కువగా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పోలీసులు కూడా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అలాగే ఇతర పోలీసు యంత్రాంగం కూడా సహాయక బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే ఈ ప్రమాదం చాలా పెద్ద తీవ్రతలో చోటు చేసుకుందని చెప్పుకోవడం, ముఖ్యంగా కర్నూలు ఘటన మరొక ముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మరో సంచలనంగా మారింది. ఎందుకంటే కర్నూలు ఘటన కొద్ది రోజుల క్రితమే సుమారుగా ఈ భారీ అగ్ని ప్రమాదంలో 20 మంది పైగా మృతి చెందారు. విషాద ఘటన నుంచి చేరుకోకముందే మరో బస్సు ప్రమాదం జరగడం ప్రస్తుతం విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. బస్సు ప్రయాణాలు అంటేనే ప్రయాణికులు తీవ్ర భయోందోళనకు గురవుతున్న సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ బస్సు యాక్సిడెంట్లపై పూర్తిగా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రయాణికుల భద్రత కోసం కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని కొంతమంది